నేను రీసెంట్‌గా అరుణాచలం వెళ్ళాను. అక్కడ జరిగిన కొన్ని అబ్జర్వేషన్స్ మీకు చెప్తాను. సో, మీరు కూడా అలాంటి స్కామ్స్ కానీ, లేకపోతే అలాంటి వాటిలోకి వెళ్ళకూడదని చెప్పి ముందుగానే చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడికెళ్ళిన తర్వాత రూమ్స్ ఉంటాయి గదా! ముందుగానే చెప్పండి. మీరు డే అంతా ఉంటానని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు 10 అవర్స్‌కి మాత్రమే లేకపోతే 12 అవర్స్‌కి మాత్రమే ఒకటుంటది. వాటి వరకు ఒకసారి చార్జ్ చేసేస్తారు. సో, మీరు 24 అవర్స్ ఉండట్లేదని కమ్యూనికేషన్ కన్వే చేయకపోతే వాళ్ళకి 10 అవర్స్ ఛార్జ్ చేసేసి అయిపోయిందంటారు. సో, మీరు ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయండి. 24 అవర్స్ ఉంటాము. 24 అవర్స్ ఉండేటట్టయితే రూమ్ ఉందా లేదా అని చెప్పేసి. లేదంటే వాళ్ళు 10 అవర్స్ ఛార్జ్ చేసేసి పంపించేస్తున్నారనమాట. మళ్ళీ అడిషనల్‌గా డబ్బులు కట్టించుకుంటున్నారు. ఇదొక స్కామ్. రెండో స్కామ్ ఏంటంటే ఆటో వాళ్ళు పక్కన జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ లేదా 1 ½ కిలోమీటర్ ఉన్నందుకే వాళ్ళు 250, 200 అలా అడుగుతారు. సో, మీరు ఎక్కడికి వెళ్తున్నా మ్యాప్ చెక్ చేసుకోండి మీరు మ్యాప్‌లో చెక్ చేసుకొని ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటనేది చూసుకొని వెళ్ళండి. నాకు తెలిసి మ్యాక్స్ మీరు నడుచుకుంటూ వెళ్ళడం మేలు. ఎందుకంటే దగ్గరే అన్ని గొంతులు, సందులు ఉంటది. సో, కొంచెం స్ట్రెయిట్ రోడ్ ఉంటది కొన్ని చోట్ల. అన్ని పక్కనే హాస్టల్స్ అంటున్నానేంటి, హోటల్స్ కానీ అన్ని పక్కనే గుడి చుట్టూరే ఉంటాయి. సో, మ్యాక్స్ మీరు నడవడానికి ట్రై చేయండి. రెండోది ఇది. మూడోది ఏంటంటే మన ప్రసాదాలు తీసుకునే దగ్గర చాలా మేనేజ్మెంట్ ప్రాపర్‌గా లేదు. చాలా టైం పడతది. ప్రాపర్‌గా లేదు. అలానే మెయింటెనెన్స్ కానీ, ఇంకోటి కానీ గుడి దగ్గర అది ప్రాపర్‌గా లేదు. సో, అదొకటి చెప్దామనిపించింది. నాలుగోది ఏంటంటే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు చాలా మంది కన్‌ఫ్యూజ్ పడిపోయి కొన్ని గుడులు కూడా మిస్ అవుతున్నారు. అలా మిస్ కాకండి. మీరు అక్కడ అందరూ వెళ్తా ఉంటారు. అదే వేలో మీరు వెళ్తా ఉండండి ప్రదక్షిణానికి స్టార్ట్ చేసి కొబ్బరికాయ కొట్టి గుడి గోపురం ముందు. ఇక్కడ బోర్డ్ ఉంటది. ఆ బోర్డ్ మ్యాప్ అనేది ఫోటో తీసుకొని మీరు చూసుకుంటా ఉండండి. కరెక్ట్‌గా అన్ని గుడులు వెళ్తున్నామా లేదా అని చెప్పి. కొన్ని గుడులు లోపలికి ఉంటాయి. కొన్ని గుడులు రోడ్డు మీదే ఉంటాయి. సో, మీరు ఏ గుడి మిస్ అవ్వకండి. మీరు మార్నింగ్ బయలుదేరితే అన్ని గుడులు దర్శనాలు అవుతాయి. ఒకవేళ మీరు కొంచెం లేట్‌గా బయలుదేరితే కొన్ని గుడుల్లో దర్శనాలు అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ టైముల్లోనే పూజలు జరుగుతా ఉంటాం కాబట్టి సో, జరగకపోవచ్చు. ఈ 4 అబ్జర్వేషన్స్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి కాకుండా ఇంకా మీరు ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటే కొన్ని స్కామ్స్ రిలేటెడ్ గాని ఏమైనా షేర్ చేయాలనుకుంటే నాకు మీరు ఎళ్ళుంటే అరుణాచలానికి ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.